గోదావరికని రామగుండం నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తోందని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ 21 నెలలుగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కూల్చివేతలు చేస్తున్నారు. చట్టాలు ఎమ్మెల్యేకు చుట్టాలుగా మారాయని ఆరోపించారు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తా ఉన్నది. రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నిస్తే కేసులు, అడుగుతే కూల్చివేతలు. ఇలా ఏ వాడకు పోయినా, ఎక్కే గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతోని నడుస్తుంది. రామగుండంలో మక్కన్ సింగ్ కు చట్టాలని కూడా చుట్టాలైపోయినాయి. చట్టం లేదు, దానికి ఒక పరిధి లేదు. రామగుండంలో పరిస్థితి నిజంగా మేము ఎన్టీపీసీకి పోయినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలల్లోనే, ఆనాడు మేము కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఉపాధి రోడ్డు వెడల్పు అంటే గోదావరికంలో జనాలు ఎంత % పెరుగుతున్నారు, దానికో లెక్క పత్రము ఏమీ లేదు. మేము ఈ ప్రాంతానికి, గోదావరికనికి ప్రజలు రావాలి, అవకాశాలను కల్పించాలని పాలన చేసినాం 5 ఏళ్లు. ఓ మెడికల్ కాలేజ్ తెచ్చినాం. 150 ఉండేటువంటి ఓపీ ఇలా 1500, 2500 మంది వస్తున్నారు. ఇలా ఇక్కడ చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా ఈ పాలన ఎటువైపు పోతుందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా లక్ష్మీనగర్ పోతే ఎన్టీపీసీ, అన్నపూర్ణ కాలనీ, ఎక్కడికి పోయినా కూడా అసలు ఎవరు కూలగొడతారు, అసలు ఏం జరుగుతుంది, అసలు కూలగొట్టడానికి ఏమైనా ఓ ప్రణాళిక ఉందా అని అడిగితే వాళ్ళ మీదనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లను ఎలా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. రోడ్డు వెడల్పు, అసలు రోడ్డు ఎంత వెడల్పు చేస్తారు, దానికి ఓ రోడ్ మ్యాప్ లేదా? అసలు ఎన్ని మీటర్లు తీస్తారు? రోడ్డు వెడల్పు అని చెప్తే లక్ష్మీనగర్లో ఉన్న వ్యాపారులందరూ కూడా ముందు తీసేసి వెనుకకు జరుపుకొని 5-6 ఫీట్లు, 10 ఫీట్లు వెనుక జరుపుకొని కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మళ్లీ పోల్ వేస్తున్నారు. నేను మొన్న పోయినప్పుడు ఒకరొకరు ఏడుస్తున్నారు. పోల్ వేసి మళ్లీ 5 ఫీట్లు వెనుకకు పోవాలని అంటాడు. మరి ఇదే ముందు సమాచారం చెప్పొచ్చు కదా. ఇదే గోదావరికంలో అసలు ఏం చేయగలిసారు? గోదావరికంలో మీకు అధికారం ఇస్తే మీ ఆలోచన ఏందో ఒకసారి చెప్పండి. మీ ప్రణాళిక ఏందో చెప్పండి. మీ రోడ్డు వెడల్పు ఎందుకు చేస్తున్నావో చెప్పండి. ఓల్డ్ అశోక్ కూలగొడితే అక్కడి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. మేము కరోనా సమయంలో చూసినాం. రోజు పని నడిస్తే, దుకాణం నడిస్తే, దుకాణంలో పనిచేసేటువంటి వాళ్ళు, వర్కర్స్ ఇంటికా బియ్యం తీసుకుపోయి, కూరగాయలు తీసుకుపోయి వండుకునే పరిస్థితి ఉండేది. కరోనా సమయంలో వాళ్లకు పనులు లేవు కాబట్టి అన్ని విధాలుగా మేము నిత్యావసర వస్తువులను సరఫరా చేసినప్పుడు మేము అడిగినాం, ఏం చేస్తారు ఏంది అని అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ సంవత్సరం 20 నెలలు అవుతుంది. ఎంతమంది ఇలా తిండి లేని పరిస్థితి, రోడ్డు మీద పనిచేసేటటువంటి పరిస్థితి దాపరించిందో ఇలా మీరొక్కసారి పోయి అడిగితే మీకు అర్థమవుతుంది.